హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మరి ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఏమైంది దోస్తులు, పార్టీని ఎంజాయ్ చేయమంటే లాగ్ అంటున్నారు. ప్రతి మూమెంట్లో సూపర్ కామెడీ పెడదాం అనుకుంటే ఇది ఒక స్టోరీ కాదు దోస్తులు, కొన్ని ఎపిసోడ్స్లోనే అయిపోవడానికి. జీవితాంతం అత్త కోడళ్ళు ఆడబిడ్డలు ఇలా అందరూ ఎలా ఉంటారో చూపించేదే. అందులో ఇలాంటి ఫన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. నచ్చట్లేదా దోస్తులు? బోరింగ్ గా అనిపిస్తోందా? సరే, తొందరగా పార్టీ కంప్లీట్ చేద్దాం. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 28 తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 28 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి ఈ ఫన్నీ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారా దోస్తులు? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీళ్ళేందే ఇంకా రారు, మంచిగా నవ్వుకోవచ్చు అంటే. ఈ ముఖం వాళ్ళు పిసపిస ఎత్తా ఉంటే నీకు నవ్వు వస్తుందావే? తరతన్నే ఏడే చూడబుద్ధి అవుతుంది నాకు. కొంచెంసేపు ఆగు, అంబాడుకుంటూ వస్తాడిగా. వచ్చి సరిత ఐ లవ్ యూ అంటాడు కదా. అంటాడు. రాజు అన్నాడా లేదా? నాకు ఫుల్ నవ్వొస్తుంది పిచ్చి చేస్తా ఉంటే. నీకు నవ్వొస్తుంది, నాకైతే మొండుకొస్తుంది వాళ్ళని చూస్తే. తాగుడే దరిద్రం అంటే ఇంకా మీ నుంచి పిచ్చి వేషాలు. మొన్న ఏం చేసిండో తెలుసా అవే రాజు మెంటలోడు? ఏం చేసిండే మెంటలోడు అనబడుతుంది. నేను ఇంటికి వచ్చినా అని సంతోషంలో తాగిండట. అదే వీళ్ళకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా తాగుడు ఒకటి పెట్టుకుంటారు. ఏదో ఒక వంక కావాలి వాళ్ళకు తాగడానికి. రోజు తాగమన్నా తాగుతారు మంచిగా. రాత్రి వచ్చి పోసి పెద్దమ్మ వాళ్ళ డోర్ కొట్టిండట. నువ్వు వాళ్ళ ఇంట్లోన్నావేమో అనా? నా బొందా, అది మా ఇల్లు అనుకున్నాడట. పోసి పెద్దమ్మ డోర్ తీయంగానే ఇంత రాత్రిపూట మా ఇంట్లో ఏం చేస్తానో అని అడిగిండట. ఇంకా మహానుభావుడు. ఇంకా తెల్లారు ఉరికొచ్చింది నాకు చెప్పడానికి. అసలే బక్కపానం ఒక్కతే ఉంటుంది కదా ఇంట్లో. మస్తు భయపడ్డదట రాత్రి ఎవరు డోర్ కొడతానని. మరి తీయకపోయేదుండే, తీయలేదటనే. ఈయన డోర్ కొట్టుడట డమ్మ. ఇక లాస్ట్కు వాయిస్ని తీసిందట కిటికీల నుంచి చూసి. ఇవాళ మరి ఎవరి ఇళ్ళ పూట పోతారో ఎటు పోతారో. మళ్ళా తాగుతా అని పోయింటి చూసినావా కక్కుత్తి. నీ రాజాన్ని ఇంక వచ్చిండే మధ్యలో. మావాడైతే జాడపత్తలేడు. నన్న గుడికి పోతామానే నేను తాగుడు బంద్ చేస్తే నేను మొక్కుకున్న దేవునికి అంటాడు. పోయిగా ఆ రోజు ఇక అందరికి ఫోన్లు చేసుకుంటే చెప్తాడు నేను తాగుడు బంద్ చేసినా మొక్కుకున్నా అని. కథం మళ్ళా తెల్లారి నుంచే స్టార్ట్. చెప్పినందుకన్నా ఇజ్జత్కో వారం రోజుల నాగడే అంటే తెల్లారే బర్త్డే పార్టీ ఏదోటి వస్తుంది, మళ్ళా స్టార్ట్ చేస్తాడు. వీళ్ళకు గంత పిసెందుకో ఏమో తాగుడంటే. ఇంకా మన మీద పెట్టరాని మీరు ఏవట్టే తాగుతానమని. మీ రాజునే అంటావా? ఇక మా శరత్ అయితే సత్యపూస లెక్కనే ఉంటాడు. అబ్బా, ఇక ఎవరితోటి అన్న మాట్లాడతాడా, నోరు తెరుతారా, నల్ల పూస అనుకుంటారు. చేసేటి అన్నీ ఎత్తాడు సైలెంట్గా. అదే ఎప్పుడో ఒకసారి ఇంత తాగితే ఏం కాదు, మొత్తం నెత్తికెక్కి ఏం చేస్తానో కూడా తెలియకుండా తాగుతారు. బంటిగాడు పార్టీ అన్నప్పుడే అర్థమైంది నాకు ఇక తాగుడు కథలు ఇవన్నీ ఉంటాయని. అవును, మరి రామగాడు ఎటువైండే? అసలు ఎవ్వరు కనబడతలేరేందే? చూద్దాంపా. బొంబాయి పెద్దమ్మనైతే పార్టీలో కూర్చున్నది. ఓ మీ ఆడబిడ్డ సప్న కూడా చీర కట్టింది, ఆగుతలేదు. ప్రియాంక కూడా అటే పోయింది. వాళ్ళు ముగ్గురే పోయినట్టున్నారు. మనం కూడా పోదాం పాయిగా. బిత్రోళ్ళు వస్తే పోదామంటే వీళ్ళు వచ్చేటట్లేరు కదా. మా అమ్మ కూడా నిద్రపోయినట్టుంది. చూద్దాం దావే. వీడు రాముగాడేనావే? వాడే. ఆ పిల్లెవరే? ఏమోనే, కొత్త కనబడుతుంది నాకు కూడా. నీకు చికెన్ అంటే ఇష్టమా మటన్ అంటే ఇష్టమా? చూడేమి వాడు అని సంగతి చెప్తాగు. అమ్మకి చెప్తే నేను రోగం తిరుగుతుంది. నేను నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడను. అవునా? అయ్యా, నాకు చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. మా అక్క సూపర్ చేస్తుంది తెలుసా. నిన్నైతే మర్చిపోతలేడుతి. నీకోసం చేయడం నేర్చుకుంటానులే. దీనికోసం నేర్చుకుంటుందట్నే. మా అక్క కన్నా సూపర్ చేయాలి మరి. చూసినావని అక్క కన్నా సూపర్ చేయన్నట. చాలా బాగా చేస్తాను చూడు. నువ్వు సేమ్ మా అక్క లెక్క చేసినావు అనుకో మంచిగా ఉండదు చెప్తానా. చూసినావావే సరి, అక్క నువ్వు సూపర్ ఎత్తవే బిర్యానీ, నీళ్ళకెవ్వరు చెయ్యరు అంటాడు. ఇప్పుడు చూడు ఆమెను చేయమంటున్నాడు సూపర్గా. ఎందుకు? ఏ పాపం, నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఎత్తాంది మా అక్క. సూపర్ చేసినావు అనుకో మా అక్కకు పని తప్పుతుంది. మా అక్కకు రెస్ట్ ఇవ్వచ్చు కదా. నీ గురించి మంచిగానే ఆలోచిస్తాండే.
మనమే అపార్థం చేసుకున్నాం. నా బంగారు తమ్ముడు. నీకు మీ అక్క అంటే అంత ఇష్టమా? మా అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ. సో స్వీట్. మీ ఇంట్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు మా అక్క అంటేనే ఇష్టం. మీ అమ్మ నాన్న? వాళ్ళ అమ్మ నాన్న కాబట్టి ఎట్లయినా ఇష్టమే ఉంటుంది. మా అక్క వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు రోజు బోరు కొడుతుంది. ఇంటికే రాబుద్ది కాదు నాకు. మా అక్క వచ్చిందంటే అసలు టైమే తెలియదు. ఏం చేస్తారు ఇద్దరు? ఏం లేదు, కొట్లాడతాం, టీవీ చూస్తాం, ఆడుకుంటాం, ముచ్చట్లు పెట్టుకుంటాం, అన్నీ. నీకు అక్క చెల్లి లేరా? నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే. మీనాక్షి నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరు లేరట్నే పాపం. మన చెల్లెలెక్క చూసుకోవాలి మనం కూడా. ఓ ఏటు పోతానవే? గా మెవలింతకి అది కనుక్కో ఫస్ట్. అక్క నువ్వా? ఎప్పుడు వచ్చినవే? నువ్వు చికెన్ బిర్యానీ ఎట్లా వేయన్నో ఆ పిల్లకి నేర్పిస్తున్నావు కదరా, అప్పుడే వచ్చిన. ఏంది బిర్యానీ ఎట్లా చేసుడో నేర్పించినా? నేను నీకు చెప్పినా బిర్యానీ ఎట్లా చేసుడో? ఆహా లేదు. తిన్నావా? ఎవరా ఆ పిల్ల? ఆమె మీనాక్షి దోస్తు సీత. సీత పేరు చాలా బాగుంది. సీత అనే పేరు పెట్టుకుంటే మస్తు కష్టాలు వస్తాయి అంటారు కానీ నేను తీసేసుకోమంటా అన్న. నీ మొహం. సీత అనే పేరుంటే మస్తు కష్టాలు వస్తాయని ఎవరు చెప్పిండ్రా? సీతాదేవి మస్తు కష్టాలు పడ్డది కదా, అందుకే అట్లా అంటారు కావచ్చు. అవునరా, లక్ష్మి అని పేరు పెట్టుకుంటారు చూడు, వాళ్ళ చేతుల నుంచి బంగారు నాణాలు రాలుతాయి. సరస్వతి, వాణి అని పేరు పెట్టుకున్న వాళ్ళకైతే చదువుడు కూడా అవసరం లేదు, మస్తు చదువు వస్తుంది, వీణ కూడా వాయించేస్తుంది. ఏమైందా మీకు? ఇవా ఒర్రేదో వరతాండ్రు. మీరు కూడా బావాలతో అటు పోయి వేసి వచ్చిండ్రా ఏంది? ఈ ముఖం రా. అవును, వీళ్ళందరూ ఎటు పోయినరా? ఆడ పార్టీ అరేంజ్ చేసిండు మనోడు. ఎక్కడ? ఇంట్లో అంత పెంట పెంట అవుతుందని ఆడ బయట హోటల్లా. ఆడనైతే ప్లేస్ మస్తున్నదే, ఫ్యామిలీ మొత్తం పోయి మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక తాగుబోతు వాళ్ళ దగ్గరకు పోయి ఏం ఎంజాయ్ చేస్తావురా? తాగకముందు ఒకసారి పోయి చూసొచ్చినమే బంటి నేను. సీత మీనాక్షి ఫ్రెండ్వా నువ్వు? అవునక్క. మీరు? నేనేమో రాము వాళ్ళ అక్కని. రాణి అక్కనా? మీ గురించే చెప్తున్నాడు. ఇగో ఇదేమో నా ఫ్రెండ్ సరిత. నువ్వు మీనాక్షి ఎంత బెస్ట్ ఫ్రెండ్సో నాకు తెలియదు కానీ ఇగో వీళ్ళిద్దరైతే ప్రాణ స్నేహితులు. ఇప్పుడంటే ఇప్పుడు ప్రాణం తీసుకోమన్నా తీసుకుంటారు ఒకరి కోసం ఒకరు. చాలేరా. మరి మీరు పోలేరారా తాగడానికి? ఇక బంటి పోతేనేమో మెల్లగా ట్రై చేద్దు కానీ ఆడు రాలేడు, నేను కూడా పోలే. నువ్వు ఇట్ట పోతే నా చేతులు ఉంటావారా? ఎందుకుండద్దు, బావ పోతేనేమో ఏమనలేవు, నన్నైతే తిడతావా? సరే సరే, ఏంటి మరి సంగతి? సీతతోటి ముచ్చట్లు పెడుతున్నావు, అమ్మాయి చూసిందనుకో. ఏమైతుంది చూస్తే? పోనీ ఏమో వచ్చి మధ్యలో నన్ను డిస్టర్బ్ చేసుకుంటే ఇంకా అమ్మకి చెప్తా అంటది. నువ్వు మాట్లాడు సీత, ఏం భయపడకు. నేనేమన్నా చదువుకునే పోరన్నా? చదువు అయిపోయిందా, అన్న అయిపోయినాయి, ఉద్యోగం చేస్తానా. మెచ్యూరిటీ బాగా వచ్చింది నాకు. మాట్లాడు. మెచ్యూరిటీ వచ్చిందట్నే. పోదాం. మన బంటిగాడు ఏం చేస్తాడో చూద్దామా? చూడుండ్రి ఏం పని ఉన్నది మీకు? బావాలేమో అటు పోయిండ్రు, వాళ్ళుంటే అలా వీక్క తినేటోళ్ళు. ఇక వాళ్ళు లేరు కదా, మనసున వాడతలేదు. చంపుతారా నిన్ను? పోన్రి నువ్వు చెప్పు సీత. వచ్చేటప్పుడు చిన్న టిక్లీ పెట్టుకున్నావు, పోయినట్టుంది. నువ్వు భలే అబ్జర్వ్ చేసావే. ఇక గిట్లా చూసుకుంటా మాట్లాడుతున్నా కదా, కనిపించింది. అంతంత పెద్ద కళ్ళు పెట్టుకొని చూస్తే కనిపించదా? పార్టీకి పోదాం పైగా. డాన్స్ అయితే వేస్తున్నావు కదా నాతోటి. నాకైతే ఎక్కువగా రాదు, నువ్వు చేస్తే అలా ఏదో చేస్తాను. థ్యాంక్స్. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. ఫోన్ నెంబరా? నీ వేళ్ళు ఎంత బాగున్నాయి మీను, నమ్మిలి మింగేయాలనిపిస్తుంది. వీడిని చూడే, బిస్కెట్ సోప్ ఎక్కువైంది. అక్క రండక్క, ఊరికేనే వచ్చాం మిన్ను, వెళ్ళు. ఏంటి వదినా నువ్వు? వచ్చేటప్పుడు డోర్ కొట్టకుండా వస్తారా ఎవరైనా? బంటి, మా చెల్లి రూమ్లోకి నేను వచ్చాను, నువ్వెందుకున్నావురా ఇక్కడ? అబ్బా అట్లొచ్చినావా? అట్లెట్లా రాలే, ఇట్లనే వచ్చిన డోర్ తీసుకొని. అయినా డోర్ పెట్టుకోకుండా ఏంద్రా ఈ పనులు? ఇంటి నిండా గెస్ట్లను పెట్టుకొని. మీరు గెస్ట్లు ఏంటక్క? వాడిని చూడు, మమ్మల్ని గెస్ట్ల లెక్కనే ఫీల్ అవుతున్నాడు. బంటి, మమ్మల్ని అందరినీ పార్టీకి పిలిచావు, నువ్వేమో ఇక్కడున్నావా? మనోళ్ళు ఇంకా రాలేదు కదా, వచ్చాక రాముని ఫోన్ చేయమన్నాను. ఇంకా రాలేదనుకున్నాను, వచ్చేసారా? రాముగారికి చెప్పినావా ఫోన్ చేయమని? ఆడు నీకన్నా ఎక్కువ బిజీగా ఉన్నాడు. ఇంకా రాలేదు బంటి, ఏం పార్టీ ఇస్తున్నావో ఏమో, అక్కడే ఉండిపోయారు వాళ్ళు. ఒకసారి రాజన్నకు ఫోన్ చేయకపోయినావు అక్క?
రాజన్న ఇప్పుడు సోయిల్ ఉంటాడు అనుకున్నావా? మధ్యలో సార్ వచ్చిండు మళ్ళా పోయిండు. అప్పుడు ఫోన్ చేస్తేనే హలో నరేంద్ర మోడీ స్పీకింగ్, మీరెవరు అని అడుగుతున్నాడు. రాజన్న అలా అన్నాడా? ఇప్పుడు డబుల్ డోస్ పడ్డది కావచ్చు. ఇప్పుడు ఫోన్ చేస్తానైతే నేను అమెరికా ప్రెసిడెంట్ స్పీకింగ్ అంటాడు కావచ్చు. నువ్వు చేయొచ్చు కదా వదిన అన్నయ్యకి. ఇక మీ అన్న సంగతి చెప్పమంటావా నన్ను? ఇక మా లవ్ స్టోరీ మొత్తం తాగుతాడు. ఇక ఏకంగా తాజ్మహలే కట్టిస్తా అంటాడు నాకు. ఇక నేను పోవడే తక్కువ ఉంటుంది అప్పుడు. భలే ఉన్నారు అందరూ. సరే వదిన, నేను ఆ రెస్టారెంట్ ఓనర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఒకసారి పోయేస్తేందిరా? అమ్మో, నేను అస్సలు పోను. రాముని కూడా పోకని చెప్పిన. ఎందుకురా? మేము పోయినామనుకో మమ్మల్ని వండబెట్టి నోట్లో పోస్తారు తెలుసా, బలవంతంగా. మీకు ఇష్టం లేదా బంటి? మరి అమ్మ కూడా తాగడా? రాము అప్పుడప్పుడు ట్రై చేస్తాడు, అంత ఇష్టమేం కాదు వానికి కూడా. ఇట్లనే పోతే బలవంతంగా పోస్తారు. నువ్వు? నా మీనుకి ఇష్టం లేదక్క. తనకి ఇష్టం లేని పని నేను ఎప్పుడు చేయను. నా దిష్టి తలిగేటట్టుందిరా మీ ఇద్దరికి. ఎప్పటికీ ఇట్లనే సంతోషంగా ఉండండి, కలిసిమెలిసి. మనమందరం ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి వదిన, రానక్క వాళ్ళ ఫ్యామిలీతో సహా. ఇది నా దోస్తు బంగారం. నేనంటే సరిత ఒకటే కాదు, అందులో రవణి కూడా ఉంటుంది. ఐ లవ్ యూ రా మీనాక్షి. ఐ లవ్ యూ టూ రా. పార్టీ హాల్లోకి అందరు వచ్చారు కావచ్చురా, మనం ఒకసారి వెళ్దామా? పద. ప్రియాంక వాళ్ళు అత్తలేరు కదా, మళ్ళా కొంత బిర్యానీ తినన్నా? వద్దా ఆంటీ, హాల్ అంతా బిర్యానీ వాసన వస్తుంది. మీరు మూత తీయగానే అత్త మంచుకుంటుంది కదా కమ్మగా, ఏమవుతుంది? ఆగో ప్రియాంక, మీ చెల్లె ఉన్న బామ్మర్ వచ్చిండ్రు. వెళ్ళండి వెళ్ళండి, ఇన్వైట్ చేయండి. ఈ పంచను ఇల్లదే కాబట్టి స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇవ్వండి ఇవ్వండి. వెల్కమ్ వెల్కమ్. ఒడియమ్మ బంటి, జంపుచుకుం జంపుచుకుం జంపుచుకుం. కిరి బంటి పార్టీరో, జంపుచుకుం జంపుచుకుం జంపుచుకుం. పార్టీలో బిర్యానీ పెట్టిండ్రో, జంపుచుకుం జంపుచుకుం జంపుచుకుం. మేక మటన్ పెట్టిండ్రో, జంకుచుకుం జంకుచుకుం జంకుచుకుం. లెగ్ పీసులు రో, జంపుచుకుం జంపుచుకుం జంపుచుకుం. చిట్టిపాయలు రో, జంపుచుకుం జంపుచుకుం. ఇంకా చాలా ఆంటీ, నేను వెళ్తాను రో. జంపుచుకుం జంపుచుకుం. మీనాక్షి, నువ్వు కూడా పోతావా? ఇద్దరు కలిసి పార్టీ స్టార్ట్ చేయండి. ఇక మీనాక్షి, ఇది నీ పార్టీ కాబట్టి నువ్వే స్టార్ట్ చేయి. నేను? అవును, ఏదన్నా ఒక పాట పాడు, డాన్స్ చెప్పు. ఇంట్రొడక్షన్ ఇయ్యు. ఇంట్రొడక్షన్ అగానే ఇయ్యు. మీను వెళ్ళు, పాట పాడు. ఆగో పాటనట వాడు. మీ ఓడబి చెప్తాండు. ఓడబియా? ఉడ్బి ఉడ్బి. పాడు పాడు. నేను పాట పాడితే మీ అందరికి బోర్ కొడుతుందేమో. ఏం కట్టదు మీను, ఇక్కడికి వచ్చి పాడు. వెళ్ళు మీను. దా 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 పాడు మీనాజ్కి. మీనాజ్కి వెళ్ళు. ఒడియమ్మ బంటి వాడు, జంపుచకం జంపుచకం అంట. నేను పాడతాను, మీరెవరు బోర్ ఫీల్ అవ్వద్దు. చిన్న పోయం. పోయమ్మ అంటే ఒడియమ్మ బంటి కాదా? కాదంటీ, నాదే ఫస్ట్ సాంగ్ అక్క. నీదే ఫస్ట్ మీను, పాడు. మళ్ళీ నన్ను డాన్స్ చేయమని బలవంత పెట్టొద్దు. నేను పాట పాడతాను కదా, పెట్టంతి. ఓ మొన్ననే చూసినాను వైరల్ వీడియో మీ డాన్స్ది. పాడు మీను, వెయిట్ చేస్తున్నాను. బంటికి నాకు చదవంటే చాలా ఇష్టం కాబట్టి సరస్వతీదేవి పాట పాడతాను. ఓ సూపర్ మిన్ను. బంటి స్టేజ్కి వచ్చింది కూడా చదువు వల్లే కదా. సూపర్ సూపర్, పాడు పాడు. నాకు తెలిసింది ఇప్పుడు నువ్వేం పాట పాడతానువో. ఏం పాట? సరస్వతి నమస్తుభ్యం గదే కదా, మనం చిన్నప్పుడు శిశుమందిర్లో వాడుకున్నాం. కాదు. యా కుందేందు తుషారహార ధవలా, యా శుభ్ర వస్త్రావృతా, యా వీణా వరదండ మండితకరా, యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందితా, సా మాం పాతు సరస్వతీ భగవతి
నిశేష జాడ్యాపహ. నాకు ఈ శ్లోకం అంటే చాలా ఇష్టం. దీని అర్థం ఏంటంటే తెల్లని మల్లె పువ్వుల, చందమామల, తెల్లని మంచు బిందువుల హారంలా, తెల్లని వస్త్రములు ధరించి, చేతిలో వీణను పట్టుకొని, తెల్లని పద్మాన్ని ఆసనంగా చేసుకొని, బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఇంకా సకల దేవతలచే పూజింపబడే ఓ భగవతి, నా అజ్ఞానాన్ని తొలగించు, నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు అని ఆ తల్లిని వేడుకుంటున్నట్టు. బాగుంది కదూ? ఆగో గీళ్ళెవలు ఓలు మీరు గీడికి ఎందుకు వచ్చిండ్రు? నాకు ఓటేస్తారా అమ్మా? ఓటా ఓ మీరు పాడగాను ఓటుకి ఎప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు కాదమ్మా, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఇస్తారా అని అడుగుతాను. మిమ్మల్ని కుక్కలు నక్కలు ఎత్తుకపోను జల్దిన మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు ఇప్పుడే అడుక్కోవడానికి వచ్చిండ్రా? ఏమిస్తారు మరి? ఇప్పుడు మేమేమి ఇచ్చుకుంటామమ్మా? మొత్తం ఖజానా అంతా ఖాళీ అయిపోయాయి. రూపాయి లేదు, తినడానికి తిండి కూడా లేదు. మరి ఇంటనే మూసుకొని కూసోక ఎందుకు వచ్చిండ్రు ఊపుకుంటా? ఇక అడుక్కొని అలవాటైంది. ఎత్తవా? ఏది ఎట్లా అడుక్కుంటారో ఒకసారి అడుక్కోండి. అవ్వా నీ బాంచనవ్వా, మాకు కోటు ఉంటే ఇయ్యండ్రవ్వా, సచిని కడుపులో ఉడతామవ్వా. ఓ అవ్వా, మీరు వేసే ఒక్క ఓటు నాకు ఎంతో విలువైంది అవ్వా. అబ్బా అచ్చం బిచ్చపోల లెక్కనే ఉన్నారు సేమ్. ఇదే స్టైల్లా మన సబ్స్క్రైబర్లను అడుక్కోండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని. అవ్వా అయ్యా, మా వీడియోస్ ని లైక్ షేర్ చెయ్యండి అయ్యా, కామెంట్ పెట్టండి అవ్వా, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవ్వా. అవి కావైన్స్ కావి గువ్వా అయ్యా. అబ్బాబ్బాబ్బా బిచ్చపోలను పెట్టరాదు, మిమ్మల్ని తీయరాదు. అచ్చం ఉన్నారు కానీ ఇక తినడానికి తిండి లేదు అంటారు కాబట్టి ఇంత తినిపోండి బుక్కెడంతా. తిన్నాము వచ్చినాం. ఏడ పంచాలు పార్టీలు కనబడితే అడుకోయి తినుడేనా మీ సంగతి? ఇక మరి తిరగాలే కదా ఓట్లాడుకోవడానికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్కు మస్తు టైం పడుతుంది. గప్పటిదాకా పోయి సపరేట్గా తిని వండుకోపోండి. ఓటు ఎత్తవా ఇయ్యవా? అయ్యా ఏం చేస్తారు? ఏం చేస్తాం, సపరేట్గా పోతాం. పీకిండ్రు ప్రియాంక చేతిలో ఇంకో మైక్ ఉండాలి. ఏదంటే అది అవతల వారేసిన ఈ అవ్వ చేతు గుంజి పాడైతుంది పట్టుకొని. మీనాక్షిని కిందకు గుంజమంటే గుంజిపోయింది. ఇంట్లోనే దగ్గరకు పోయి మాట్లాడితే అయిపోయాయి. ఇట్లా మంచిగుందా? సూపర్. ఈ ముసలి దాని రోగం పాడుగాను. సపరేకింత బుక్కెడంతా తిని వండాక అద్దాలు పెట్టుకొని టీపు టాపు రెడీ అయ్యి వచ్చింది. గీడ తొవ్వాల మెట్లోడు గట్టి పాడేండు. ఓతువే నువ్వు గీడెందో పార్టీ అన్నారు ఏందో అన్నారు, లైట్లన్నీ బంద్ పెట్టిండ్రేమే. లైట్లన్నీ వెయ్యు. లైట్లన్నీ వేసే ఉన్నాయి. నువ్వు కర్ర అద్దాలు దియ్యు. పచ్చ కవర్లోనికి లోకమంతా పచ్చగా కనబడుతుందట. గట్టున్నది నీ కథ. కర్ర అద్దాలు పెట్టుకొని లోకమంతా కర్రగా ఉన్నది, చీకట్టు ఉన్నదంటే గట్టనే ఉంటది. తీయు. ఏమల్లా అవే గుర్తానవేమే. ఓతువే నువ్వు. నేను వాంకర్ని. ఏంటి అంకర పండ్ల దానివా? నీ అంకర పండ్లని రాలగొడతేమనుకుంటానవో. నానమ్మ వీడియో రికార్డ్ అవుతుంది. స్మైల్. అద్దాలు మంచి కొడతానా ఏమనవరాలా? సూపర్. ఇంకా ప్రియాంక గక్కడెక్కడో ఉన్నది, అది మంచి కనబడుతుందట దీనికి. నేను గింత దగ్గరకు వచ్చినా నువ్వు ఓతివని అడుగుతాంది. దీని ముసల్దాన్ని అట్లా చెప్పు పెడితే నా నోరనే వరది ముసల్ది, నన్ను నా బిడ్డను. నా బంగారు తల్లి మీనాక్షి ఏడున్నది? గామే నీకేమైతుంది? ఆమె నా మనవరాలు బంగారు తల్లి. నీకు మనవరాలు ఎట్లయితుంది? నీ కొడుకు బిడ్డనా బిడ్డనా? నా కోడలు చెల్లె బిడ్డే. ఓ దూరపు చుట్టానువా? నువ్వెక్కడ చుట్టానివే మరి? గీళ్ళు నా బిడ్డదే. నీ ముడ్డి బొక్కలు రాలగొడతా. ఎందుకు అట్లా అంటాను? నా బిడ్డింటికి నేను వచ్చిన. గీది నా కొడుకిల్లు, నీ బిడ్డిల్లు కాదు. వింటానవా? నేనెవరినో తెలియదు కదా నీకు. నువ్వు ఓతివే అంటివి, మరి ఇప్పుడేమో బాగా వలుకుతాను. నువ్వు ఓతివో తెలియవు కాబట్టే గింత మంచిగా మాట్లాడతాన్నా. నువ్వు ఓతివో తెలిసి మాట్లాడితే నీ మూతి పనులన్నీ రాలకూడదు. ఏమో వంకర మూతి పెట్టుకొని గిట్ట చూస్తుంది. ఏమైతానే నరాలు గుంజుతానయా? మూతి నరాలు మూతి ఇట్లా పెట్టినావు.
గట్ల పెడితే మంచిగా ఉంటుంది మూతి. గాడ వీడియో రికార్డ్ అవుతుందన్న మూతి ఇట్లా వంకర పెడుతుంది. మెదడు తక్కువది. ఓ తిని పిలిచిండ్రు, తిన్నే ఓతి పిలిచింది. ఓతి విలువలే గాని నేనే వాంకర్ని గాని. నీ బుద్ధి కూడా అంకరనే ఉన్నట్టున్నది కానీ గందుకే పెట్టిండ్రు నీకు ఆ పేరు. చూసినావా ప్రియాంక ఎట్లా అంటుందో మీ నాయనమ్మ. ఏం పుట్టనే ఎంతసేపు నిల్చోవాలి? ఈ మూతికి అడ్డం ఏం పెట్టిండ్రు తీ. దాంట్లో మూతి పెట్టి మాట్లాడాలి, వినబడుతుంది. అప్పుడే చెవిటి పరవేనా అవే. నేను గింత ముసల్దాన్ని నాకే చెవులు మంచిగా వినబడతాయి, నీకు చెవులు వినబడయా? గిన్నెలెందుకు మాట్లాడు? అంటే పక్కూర్లు ఉన్న వాళ్ళకి కూడా వినబడతాయి ఈ సప్పుడుకు. పక్కూరళ్ళతోటి నీకెందుకే? ఓనకన్నా సైగ చేస్తా నావే సౌండ్ పెట్టి. ఇక నేనే ఎత్తిగా సౌండ్ ఉన్నొక్కంతో చస్తాన్న సావంటే ఇంకా పక్కూరోని పక్కింటోని వేసుకుంటా. పక్కల కొవ్వు పెరిగిందా? బర్రె తిన్నట్టు తినుకుంటా మంచిగా వంట ఉంటే కొవ్వు పెరగకపోతే నీ మీద లవ్వు పుడతా అదే. నిన్ను లవ్ పుట్టి మన్నోడోడు నీ జోలికి వచ్చిన్నా నీ వార్తకు వచ్చిన్నానే ముసల్దానా. నేను ముసల్దాన్ని అయినా కాబట్టి ముసల్దాని లెక్కనే ఉన్నా. నువ్వు పడుసుదానివైనా ముసల్దాని లెక్కనే కొడతావు కదా. ముసల్దానా నీకేడ పని లేదా? నా మీద పడతాను. పోనాడు పోయి కూసపో. నేను గొడసేపు గిట్లనే నిల్చుంటా. ఇంకా కాలన్నా సక్కా పెట్టు. కాలు పట్టుకొని పాడు కదా, ఎంతసేపు నిల్చుంటావు అట్లనే కాలంకర పెట్టి. నేను గిట్లనే నిల్చుంటా. ఇంకా 2 గాసులు ఉన్నాయి వచ్చేటి. ఈ పొజిషన్లో నిల్చుంటేనే వస్తాయి నాకు. గాసా గటు బయటకు అయిపోనాడు ఆసన గబ్బు. ఇంటి చుట్టూ 20 మాటలు తిరిగి 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 ఇటు వచ్చిన నడుచుకుంటా. ఆన్ని వెళ్ళిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. అవి 2 వెళ్ళేదాకా నేను గీ నుంచి కదలా. ఓ ముసల్దాన్ అన్నాడు సపరేక పోయి వండకపా. గీడ నేను డాన్స్ చేద్దామని వచ్చిన. డాన్స్ చేస్తావా? ఏం డాన్స్ చేస్తావే? రగులుతో ఉంది మొగలి పొద. ఈ బుసు బుసు సప్పుడు వెనకకెళ్ళొత్తందా ముందటికెళ్ళొత్తందా? ఏడికెళ్ళత్తే నీకెందుకే, రానైతే అత్తంది కదా. మరి 2 వెళ్ళిపోతే సక్కగా పోయి కూసపో. ఇంకెళ్ళిపోలే, ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 పిల్లలు పెట్టి 4 అవుతాయి. ఆ 4 పిల్లలు పెడితే 8 అవుతాయి. ఇక మళ్ళా నిండుకు వస్తుంది. ఓ నిరోగం పాడుగాను, అది కడుప ఇంకేమన్నా? గ్యాస్ ఎక్కడన్నా పిల్లల్ని పెడతా అదే 2 అనబడుతుంది, 4 అనబడుతుంది, 8 అనబడుతుంది. అయినా ఇంకా ముసలి ముఖం పెట్టుకొని అవేం పాటలు అవేం కథలు. అయ్యో నేనేమంటేనే రగులుతోంది మొగలిపోదా అన్న. మొగలిపోదా రగులితే నీకేం పుడుతుంది మధ్యలో? మరి నీ కోడలేది ఇంకా రాలే? నా బదమాసి కోడలా అది. నా కొడుకును ఎప్పుడెప్పుడు కొంగుల కట్టేసుకుందామా అని చూస్తుంది. వెనకెనకనే తిరుగుతుంది. నీ కొడుకు వెనకనే పోయిందా మరి ఆఫీస్కు? ఏడ చచ్చిందో నాకేమరక. నాకు టైం టు టైం ఇంత తిండి పెడితే అయిపోయా. నేను ఏమన్నా తిండి గిట్ట పెట్టకపోవాలి, గాయ గాయ గత్తర లేపుతా ఇంట్లో. ఇప్పుడైతే తిన్నావు కదా, గా ముచ్చట నాకెందుకు చెప్పబడుతుంది? చెప్తాన్నా పూసార్లా ఎప్పుడన్నా పుసుక్కని నీ ఇంటికి వస్తే నువ్వు ఎట్లా చూసుకుంటావు అని అంటన్నా. మా చూసుకుంటే తీ మంచనే. మరిగా గిద్ది ఇస్తారా మూతి ముందట మేకు? గా మేకును తీసులేదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మాట్లాడతారు. మరి నేనేం మాట్లాడకపోతే? అంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, గా ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పేటోళ్ళే గిడి ఉండాలి, మిగిలిన వాళ్ళు ఉండద్దు. నువ్వు పోయి వండుకపో సపడేక. నేను కాదే, నువ్వే వండు. ప్రశ్నలకు జవాబులు నాకు వచ్చు, నీకు కాదు. అంటే జవాబులు చెప్పిడు ఉందామని బర్ర ఉంటా. బరాబర్ ఉంటా అంటాడు ఎవడన్నా, బర్ర ఉంటా అని ఎవడన్నాడు? అనకపోతే అనకపోయే, నేనన్నా కదా, నేర్చుకో. నీ దిక్కువాల భాష నేను నేర్చుకుంటా. నీకెన్ని భాషలు వచ్చాయి ఇంతకు? నాక తెలుగు వచ్చు, నమస్కారం అని అంటారు కదా. హిందీ వచ్చు, నమస్కార్ అంటారు. ఇక ఇంగిల్ ఫీజు ఏమో నాకు వెన్నతోటి పెట్టిన విద్య. ఇంగిల్ ఫీజులో హలో హాయ్ అంటారు. నిద్ర వస్తే పోయి పండుకపోవే ముసల్దానా. ఏం కట్టపడతావు గిడుండి, ఇంత కేకు ముక్క పట్టుకొస్తారు పో. ముందుగాల ఓలన్న రాన్రిటు అచ్చికి బర్రెదాని ముడి వాళ్ళ కొట్టుండ్రి, లేవట్టేత్తేయండ్రి ఒక్కసారి. వాడిని రోగం పాడుగాను, నేనేమంటే నిన్ను. ఇక మరి వచ్చినావు కదా ఒక పాట పాడు. పాటనా? నేను పాట పాడిందంటే ఊర్లున్న గాడిదలన్నీ ఉరుకుతాయి. గంత అద్భుతంగా ఉంటుందా నీ పాట? మంచిగైంది.
అందుకే ఓర్రా నీ దగ్గరికి. నువ్వు కూడా ఉరుకుదు తీయే, భయపడకు బాధపడకు. నేనేమిటికి బాధపడతా, నేనేమిటికి భయపడతా. నిద్రపోతాన్నా అవే మాటాసం చేస్తాన్నా. నిన్ను ఎత్తుకపోయిన మాటాసన్ లేవు. ఈ ముసలి బొడ్డికి కాళ్ళు గుంజుతలేవా? ఎంతసేపు నిల్చుంటుంది అడ్డింత పొడుగు పెట్టి. నేను ఎంతసేపు నిల్చుంటే నీకెందుకే? అవ్వో మెల్ల మాట్లాడితే దీనికి మంచిగా పడతాయి. నువ్వు మెల్లగా మాట్లాడినా గట్టిగా మాట్లాడినా వినబడితే నాకు. మిషన్ పెట్టించుకున్నావా? సేవలా పెట్టించిండా మీ మనవాడు? మిషన్లా కుడతా బట్టలు, రైకలు కుడతా. ఆ కాలంలో నాయ కుడితి, నా అవ్వయి కుడితి, నా చిన్నవ్వయి, చిన్నబాబు, అత్తయ్య, మావయ్య అందరి కుట్టిన. నువ్వేం చేస్తానవే బర్రెకి బర్రె? అరవై ఇటువై నా మీదకి అత్తవెందుకు? ఇక నీ మీదకి రాకపోతే నీ కిందికి రమ్మంటావా, అప్పలే కాలిగిపోమంటావా? తిన్నావా లేదా మరి మంచిగా? నీ లెక్క తిని బర్ర బర్ర విత్తా నేను. ఏదో గింతంత సైజు ఉత్తా. ఇక నేనే విత్తుతా బర్ర. నువ్వైతే విత్తనే విత్తావు గాని నేనేడా విత్తిన్నే? నీకు మెల్ల మాట్లాడితే మంచిగా వినబడుతుంది. మెత్తగా అత్తలేదానే, గట్టిగా అత్తందా? ఉడుకుడుకు నీళ్ళల్లా 2 జులాబు గోళీలు వేసుకో, మంచిగా మెత్తగా బుడబుడ వెళ్తుంది కిందికి. ఏంటది? దొడ్డికి. గిడ రికార్డింగ్ మునిగింది. పిసొర్రకే ముసల్దానా అంటే పిసొరుతాంది, దొడ్డికంటాంది, ముట్టికంటాంది. సి దీని రోత పాడగాను. పార్టీ 3 అంతా ఫైలింగ్ చేస్తాంది. ఓ ప్రియాంక, మీ నాయనమ్మను సపడక బొమ్మను. పార్టీ 3 అంతా ఫైలింగ్ చేస్తాంది. స్పాయిలింగ్ గదే. నానమ్మ వెళ్ళి కూర్చో. గా బర్రెదాన్ని విలువ ఒకసారి. ఏందో హంగామా చేసింది ఇప్పటిదాకా. ఏంటిది? అంటే ఇప్పుడు నేను ఆడదాకా వచ్చి చెప్పన్నావే నీకు? నీకు రావత్తలేదే? ఇప్పుడు చెప్పు ఏంటిది? నీకు ఏమేం భాషలు వచ్చే? ఏమో మైక్ పట్టుకొని ఎగురుతానో బాగానే. నాకేమొచ్చింది? నాకు అన్నచ్చు. అన్న వచ్చానే? అవు అన్నచ్చు. ఏది తెలుగులో పద్యం అందుకోవే. తెలుగు పద్యం అంటారు, మళ్ళా ఉప్పు కప్పు రంబానంగానే పురుషానంగానే మళ్ళా తిడతారు. తాత చింతకాయ పచ్చడి పద్యం అంటారు. కొత్త చింతకాయ పచ్చడి చెప్పలేవు మరి? కొత్త చింతకాయ పచ్చడి ఏమున్నాయి అబ్బా? పచ్చడమ్మ పచ్చడి, ఊరగాయ పచ్చడి, కారం ఉప్పు నూనె వేసిన పచ్చడి. నిన్నెత్తుకపోయిన పచ్చడి పాట నావే. మంచి పాట వాడి మునుగు. కూరగాయలు వాడు, అంకాయలు సిక్కుడుగాయలు గయి వాడు. గది కాదు. పనులు చేయరా కన్నా, చేతులు నొప్పెడతాయమ్మా. పాయసం తినరా కన్నా, పరిగిన వస్తానమ్మా. పాయసం అండి పెడతావు పాయసం. నాకింత తీసి పెట్టినావు లేదే పాయసం? తీసి పెట్టకపోతే ఊకుంటావా? గత్తారు లేపో ఇంట్లో. అబ్బాబ్బా, ఎంత మంచిగా తీర్చిదిద్దింది ఇల్లును నా బన్మరాలు. ఇక తీర్చిదిద్దరా ఇక ఇంటి నిండా పనులు ఉన్నాక. అవునా కర్రేదేదే? ఆ కర్రేదంతా అలివే కదా నువ్వు. ఇగో నా బిడ్డనేమన్నా అనుకో గాని నన్నైతే ఏమన్నా చెప్తానా ముందే? నేను పోతాను ఇక, కాలు గుంజి పాడైతాన్ని. నీ నోడు ఉండిపోనాడు పో. ఎటుకై పోవాలి? గటే కరెక్టే పోతాను, చక్కగా పోయిగా. ఆడ కూడా 2 మెట్లున్నాయి. ఆయనతో పుసుక్కని ఎండ్లన్న జారి పడితే ఎట్టానే షాపుల పొంట. మరి ఏం చెప్తావి? జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలేదు. గటేవో చక్కగా అత్తది, ఇంకేంది ఇల్లు నీకు తెలిసే తెలుసు. గట్ల కాదే, నేను అడిగేది ఇంట్లోకి ఎట్లా పోవుడు కాదు, బాత్రూంలోకి ఎట్లా పోవుడు అని అడుగుతాన్నా. అచ్చుడితోటే బాత్రూంలోకి చూస్తావా? బాత్రూంలోకి పోయి రావచ్చు కదా. ఇగో ఆకింగ్ వేసేసరికి పేగులన్నీ కదిలినట్టు అవుతాయి లోపల. ఇక సాపి వేసుకొని వస్తా. గీ ముసలి నేను ఆలెక్కనే పాడైంది కదా. సాపి వేసుకుని ఇటు మింగుడు, సాపి వేసుడు మింగుడు. దీని ముసలి దాన్ని నోట్లో పోయని పీకింది. ఏమైనా అచ్చులు నా తాలకాయ తినుడు. ఓ ప్రియాంక, ఇక నాతోటి కాదు, అంత పిసోళ్ళు అందరు వస్తాండ్రు. మీకెవరు కావాలను ఆంటీ? నా రానేది రాని, దాని రాని ముఖం అంగడి పోతే. ఏంటి? రాని దాని రాని ముఖం అంగడి పోతే వస్తారు చూడండి. గెట్టు పోతాండ్రే ఇద్దరు. పార్టీ స్టార్ట్ అవుతుంది కదా ఆంటీ, మీరు రారా? నేనెందుకు రాను? మీ బటగుండ అంకులు ఎప్పుడు వస్తాడా అని చూస్తానా. అయ్యో అట్లా అంటున్నారు ఏంటంటీ? లేకపోతే పీసుడు ఉండమంటానా? ఆయన పీసుడు మొక్కల చెప్పు పెడితే చెప్పింది తింటే ఏమవుతుంది ఆంటీ? నచ్చితే చేస్తారు, నచ్చకపోతే చెయ్యరు. అవ్వో నేను గిట్ల చెప్తా అని ఊరంతా ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఏమైందత్తమ్మా గంత సీరియస్ ఎందుకు అవుతాండ్రు? పార్టీకి పోదాం పని, మొగోళ్ళందరూ కలిసి వస్తారు. వాళ్ళే నీ అంకులు తాగడానికి పోయిండమ్మా అన్ను. ఇక అందరు పోతున్నారు కదా, ఫోన్ తీయండి అప్పుడప్పుడు.
బస్సు మనం వీక్తాయి చూసుకుంటూ ఉండాలి. నేను ఎడుకోతాను ఇప్పుడు. అయ్యో మీరు కాదా ఆంటీ, అందరూ తాగడానికి పోయినరు, వస్తారటిగా. ఈ అంకుల్ని చూస్తే నాకు మంట ఉట్టుకొస్తుంది తెలుసా. ఏమైందత్తమ్మా, ఏమన్నాడు మామయ్య? బాబా కోసి కారం పెట్టబుద్ధి అవుతుంది, దాంతో మండుతుంది. నేను టీచర్ని అంటాడు, గవర్నమెంట్ టీచర్ని అంటాడు, నీతి సూక్తులు ఎన్ని చెప్తాడు అనుకుంటాను మీ అంకులు. అవు సరిత, మీ మామయ్య కొన్ని నీతి సూక్తులు చెప్తాడా? ఇప్పుడు ఏమైంది? తాగద్దు గడిది గుడ్డు అని చెప్పిండా, ఇప్పుడు చూడేం చెప్తాడు. గిల 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 కొట్టుకుంటాడు. లేకపోతే రాని అంకుల్ సంగతి చెప్తాగు. అందుకే కాదు, నువ్వు కూడా అన్ని పాటించాలని చెప్తా. రాని వల్ల అమ్మేటిపోయింది కనబడతలేదు. పార్టీలో గిట్ట కూర్చుంది కావచ్చు ఆంటీ. పార్టీలో లేదే. ఎటుపోయింది మరి? ఎటుపోయింది? ఏమోనే టూరు మనమాయమైంది.